శుభవార్త ఉదయిస్తుంది. బిగ్ యాపిల్ లైఫ్ వారి సూర్యముఖి హైవే ఎల్ఈడి లైట్ యొక్క వెలుతురు ఇది సమస్త పృథ్వీని ప్రకాశవంతంగా చేస్తుంది. బిగ్ యాపిల్ లైఫ్ యొక్క సూర్యముఖి హైవే ఎల్ఈడి లైట్ 100 వాట్స్ ధర కేవలం 2355 మాత్రమే. 2 సంవత్సరాల వారంటీతో. షాప్ ఆన్లైన్ ఆన్ www.bigapple.in. కాంటాక్ట్ 9392727939. మీరు అత్యంత నాణ్యమైన టైటన్ లెన్స్ ని పొందేందుకు మీకు సమీపంలో ఉన్న టైటన్ ఐ ప్లస్ స్టోర్ ని సందర్శించండి. త్వరపడండి. నమస్తే, రియల్ ఎస్టేట్ పల్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం బ్రోకర్కి ఏజెంట్కి ఉన్న తేడా గురించి తెలుసుకున్నాం. మరి అలాగే దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ఆర్ రావు గారితో మాట్లాడి. నమస్తే. నమస్తే. మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో వీటి గురించి మనం చర్చించుకున్నాం. అలాగే ఇప్పుడు మామూలుగా బ్రోకర్ని మనం ఎంచుకున్నారు, దానివల్ల మనకు నష్టాలు ఉంటాయంటారా, లాభాలు ఉన్నాయంటారా? బ్రోకర్ ద్వారా వెళ్ళడంలో రెండు ఉంటాయండి. నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అది మనం అనుకునే మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో ముఖ్యంగా ఒకవేళ మనము అడ్వాంటేజెస్ గురించి కనుక డిస్కస్ చేయాలనుకుంటే ఫస్ట్ అసలు మనం ఎందుకు ఆయన అపాయింట్ చేయాలనుకుంటున్నాం అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు, కొంతమంది అవగాహన ఉండి టైం ఉండదు. ఈ రెండు ఉన్నా డబ్బులు ఇచ్చే స్తోమత ఉండదు. సో దీన్ని బట్టి ఈ 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 3 క్లాసిఫికేషన్లో మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే అడ్వాంటేజెస్ అంటే బ్రోకర్ని కనుక మనం అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి బ్రోకరు మొత్తం ప్రపంచం మొత్తం మీద ఒక బ్రోకర్ చేయలేడు. హైదరాబాద్ మొత్తం ఒక బ్రోకర్ చేయలేడు. హైదరాబాద్లోనే మీరు చూసుకుంటే తెలంగాణ స్టేట్లో 1,00,000 బ్రోకర్లు ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు. అంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్న ఏజెంట్కి, బ్రోకర్కి, రియల్టర్కి తేడా ఏంటని. సో ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఒక ఏజెంట్ని కానీ ఒక బ్రోకర్ని కానీ అపాయింట్ చేసుకునేటప్పుడు ఆయన గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. తెలుసుకొని ఫస్ట్ మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేయాల్సి జనరల్గా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, మనం 10 సార్లు 10 రోజులు 10 ప్లేస్లు 10 ఇల్లులు 10 బిల్డర్లు 10 అందరినీ కలుస్తూ ఉండాలి, 10 ఓనర్లు కలుస్తూ ఉండాలి. దీంట్లో ఈ 10 బిల్డింగ్స్ మీరు కొనరు, కొనేది ఒకటే ప్రాపర్టీ కొంటారు. సో కొనేటప్పుడు మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు? అవన్నీ అయిన తర్వాత ఆయన ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఇప్పుడు సడన్గా మీరు ఒక ప్రాపర్టీ నచ్చుతుంది, ఆ నచ్చిన తర్వాత ఆ సెల్లర్కి ఇంకొక లెవెన్ వచ్చి ఇంకో రేట్ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, మారిపోతాడు. అట్లా మీకు అవకాశం ఉంది. సో ఒక బ్రోకర్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన హోంవర్క్ మొత్తం చేస్తారన్నమాట. అంటే ఆయన ఇప్పుడు సపోజ్ గచ్చిబౌలిలో ఎక్స్పర్ట్ వేరే ఉండొచ్చు, ఉప్పల్లో అక్కడ వేరే ఉండొచ్చు, శామిరిపేటలో ఇంకోలా ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు గచ్చిబౌలిలో కనుక ఒకళ్ళు చూసుకుంటేటైతే ఆ ఏరియాలో ఎక్కువగా ఎంతమంది చేస్తారు? ఉన్నవాళ్ళు కొంతమంది అందరూ చేస్తారు జనరల్గా. ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే ఎంబీబీఎస్ జనరల్గా చేసేవాళ్ళు మన చిన్నప్పుడు. ఇప్పుడు ఎంబీబీఎస్ ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత ఎండి అనేది వచ్చింది, అది కొన్ని రోజులు నడిచింది. ఎండి కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎండీలో స్పెషలైజేషన్, న్యూరాలజిస్టు, ఆన్కాలజిస్టు, పెడియాట్రిస్టు అన్నీ ఉన్నాయి. సో అంటే ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత మీకు ఇదవుతుంది. సో దాంట్లో మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఈ ఏజెంట్కి ఎంత అనుభవం ఉంది. సో ఆ అనుభవం మీద ఆయన ఏం చేస్తారంటే, మీరు గచ్చిబౌలిలో నేను ఒక ఫ్లాట్ ₹1,00,00,000 బడ్జెట్లో కొనుక్కున్నానంటే తక్కువ ఒక 20 ప్రాపర్టీలు చూపించే కెపాసిటీ ఉంటుంది. సో అదే 20 ప్రాపర్టీలు మీరు సొంతంగా చూడాలనుకుంటే మీరు 20 రోజులు స్పెండ్ చేయాలి. ఆ టైంకి ఉంటుంది, వర్షం వస్తుంది, ఓనర్ ఉంటాడు, ఉండడు, ప్రాపర్టీ కీస్ ఉంటాయి, లేవు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏజెంట్ మన కోసం ఇవన్నీ గ్రౌండ్ ఆల్రెడీ మీలాగా 100 మంది బయర్స్ ఉన్నారు అనుకోండి, ఆయన ఇదే పని ఎవరు అడిగినా ఈ బంచి అలా పంపిస్తాడు. ఇప్పుడు మీరు వస్తారు, ఆయన వస్తారు, నేను వస్తాను, ఇంకెవరు వస్తారు. వచ్చినప్పుడు సేమ్ ఏరియాలో ఉంటే రిక్వైర్మెంట్ అదే రిపీట్ అవుతుంది, రైట్? రిపీట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి టైం తగ్గుతుంది, ఆయనకి ఇట్స్ రిపీటెడ్ జాబ్.
బట్ మనకి అడ్వాంటేజ్ అంటే ఒకేసారి మనం అనుకోగానే 20 ప్రాపర్టీల గురించి డీటెయిల్స్ ఇస్తాడు. సార్ గచ్చిబౌలిలో ఈ ప్రాపర్టీ 3వ ఫ్లోర్లో ఉంది, ఈ ప్రాపర్టీ 5వ ఫ్లోర్లో ఉంది, ఈ 10th ఫ్లోర్లో ఉంది, దీని రేట్ ఇంత, ఇది ఇన్ని సంవత్సరాలు కొత్తది, ఇన్ని సంవత్సరాలు పాతది, ఇన్ని డీటెయిల్స్ మనకి ప్రాపర్టీ స్పెసిఫికేషన్. సో అది ఫస్ట్ అడ్వాంటేజ్. మీరు అడ్వాంటేజెస్ అడిగారు కాబట్టి. ఇంకా అడ్వాంటేజ్లో ఇంకా 3-4 ఉన్నాయండి. దాని తర్వాత నేను డిసడ్వాంటేజెస్కి వస్తాను. తర్వాత పేపర్ వర్క్. పేపర్ వర్క్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఏది కూడా ఓవరాల్గా జరగదు. పేపర్ వర్క్ అంటే బేసికలీ యూఆర్ టాకింగ్ అబౌట్ ది లీగల్ డాక్యుమెంటేషన్. లీగల్ డాక్యుమెంట్స్ గత ఎపిసోడ్లో మనం చూసుకున్నాము. ఈసీ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్ ఉందా లేదా, సేల్ డీడ్ ఉందా లేదా, సరిగ్గా జిహెచ్ఎంసీ ప్లాన్ ఉందా లేదా, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, దీని ఓనర్ ఎవరు, వాళ్ళు మ్యూటేషన్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, లేటెస్ట్ ట్యాక్స్ బిల్ ఉందా లేదా, లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉందా లేదా, లేటెస్ట్ వాటర్ బిల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్. ఇవన్నీ మీరు చెక్ చేయాలంటే మీకు చెప్పరు. ఓనర్ ఏమంటాడు, ఫస్ట్ నువ్వు కొని బాబు తర్వాత చూద్దాం అని అంటాడు. మీరు కొన్న తర్వాత లేవంటే మీరు చేయగలిగేది చేతులు కాలేక ఆకలి పట్టు. అందుకని ఇక్కడ బ్రోకర్కి ఆ మాట చెప్పలేదు. బ్రోకర్ ఏమంటే సార్ మీరు ఇస్తేనే నేను బయర్ని తీసుకొస్తా, మీరు ఇవ్వకపోతే బయర్ నేను ఏం చెప్పాలి సార్, ఎలా చెప్పాలి, ఏం మార్కెట్ చేయాలి అని అడుగుతారు కొన్ని వాళ్ళకి. సో ఈ బ్రోకర్ని అపాయింట్మెంట్ బయర్కి అడ్వాంటేజెస్ ఉంటాయి, సెల్లర్కి అడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకని ఒక్కోసారి కామన్గా ఉంటారు. యూఎస్లో అయితే కనుక ఇద్దరు ఏజెంట్స్ వేరు ఉంటారండి. ఇప్పుడు లాయర్స్ కూడా మన ఇండియాలో చూస్తే అంటే పిటిషన్ వేసినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు, ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరికి డిఫరెంట్ లాయర్స్ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుని ఒక్కోసారి సాల్వ్ చేస్తారు. ఒక్కోసారి కామన్ లాయర్ ఉండొచ్చు, ఫ్యామిలీ లాయర్ అనుకో, ఇద్దరు అటు తమ్ముడు ఇటు అన్న అనుకుంటే ఫ్యామిలీ లాయరే ఉంటాడు. సో అట్లా ఇక్కడ కూడా యూఎస్లో మోస్ట్ ఆఫ్ ది కల్చర్ ఏమవుతుందంటే మీకు ఒకటే బ్రోకర్ ఉండడండి. బయర్ తరపున ఇంకోటి రిప్రజెంట్ చేస్తాడు, సెల్లర్ తరపున ఇంకోటి రిప్రజెంట్ చేస్తాడు. సో చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తారు. సపోజ్ ఒకటే ఉన్నాడు అనుకోండి, బ్రోకర్కి ఈజీ డీల్ చేయడం, కానీ వీళ్ళిద్దరికీ ఎక్కడైనా కొద్దిగా మిస్ మ్యాచ్ జరగవచ్చు. సో అందుకని ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎరైవ్ అవుతుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఎరైవ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది మీకు. అది అవాయిడ్ చేయడానికి మనం అందుకని లైసెన్స్డ్ బ్రోకర్, మామూలు బ్రోకర్, ఇవన్నీ ఏమీ సర్టిఫికేషన్ లేదు, అనుభవం లేదు, అట్లా ఉన్నారు. మూడోది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్రోకర్ని మనం నియమించుకుంటే మీకు లాట్ ఆఫ్ టైం ఫ్యాక్టర్ అన్నింటిలో. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీరు వెళ్ళాము, మీకు ఏం చేయాలో తెలియదు, అక్కడ వెళ్ళి నిల్చుంటారు, టైం వేస్ట్. సో ఇప్పుడు అందరికీ మనకి చూస్తున్నాం, ఇంట్లో భార్య భర్త పక్క కూర్చున్నా వాట్సాప్లో మాట్లాడుకుంటాం మనం. సో మనకి అంత టైం ఉండదు బేసికల్లీ. సో టైం సేవ్. సో ఇప్పుడు ప్రతి ప్రాపర్టీకి వెళ్ళి ఆయన కార్ వేసుకొని ట్రాఫిక్లో వెళ్ళి చూసి వచ్చేసరికి అయిపోతుంది. మేబీ ఒక 1-2 lakhs 50% ఇటు అటు ఉన్నది బ్రోకర్కి. ఇవన్నీ మీకు సదుపాయంగా రెడీ టు ఈట్. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇస్తే చేస్తాడు, బేకరీకి వెళ్తే రెడీగా ఉంటుంది. బ్రోకర్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బేకరీ, కావాల్సింది మీరు తీసుకోవచ్చు. అదే మీరు హోటల్కి వెళ్ళాను అనుకోండి, మీరు చెప్తే పప్పు రుబ్బడం మొదలు పెడతారు. జనరల్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇన్ లైటర్ సెన్స్. సో అది ఒక ఇదండి. నెక్స్ట్ ఏంటంటే మన కోఆర్డినేషన్ జాబ్. ఇప్పుడు ఎందుకంటే ప్రతిసారి బయ్యరు సెల్లరు కూర్చునేటప్పుడు ఈగోయిజ్ ఉంటుంది, ఈగో ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను అమ్మేవాడిని, నా దగ్గర కొనేవాడు నువ్వు చీప్ అని అమ్మేవాడు అనుకుంటాడు. కొనేవాడు నువ్వు ఎప్పుడో ప్రాపర్టీ 10 లక్షలు కొన్నావు, ఇప్పుడు 1 కోటి రూపాయలకు అమ్ముతున్నావు, ఇప్పుడు నేను కొనగలను, నీకంటే నేను గొప్ప అని ఈయన అనుకుంటాడు. సో అదే ఓనర్ టెనెంట్ మనం లాస్ట్ టైం మాట్లాడాం. ఓనర్ ఏమనుకుంటు నాది ఇల్లు, నువ్వు 10,000 అంటే నేను 10 లక్షలు, నా ఇల్లు 10 కోట్ల ఇల్లు. ఆల్వేస్ ద డిఫరెన్స్ విల్ బి దేర్. అంటే అందరికీ ఉంటుంది అన్నాను. కొంతమందికి కొన్ని ఈగో ఫ్యాక్టర్స్ వల్ల డీల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇస్తే ఇలా తెలియదు అన్నా అనుకోండి, డైరెక్ట్గా అంటే అదే పాజిటివ్, లేకపోతే కంప్లీట్ చేయాలి. అదే మీడియేటర్ ఉంటే బ్రోకర్ ఇస్ నథింగ్ బట్ మిడిల్ పర్సన్, ఇద్దరు మంచి క్షేమాలు కోరేవాడు వ్యక్తి. సో ఇద్దరికి హట్ కాకుండా ఎవరిని అందరిని నొప్పించుకుంటా ఒప్పించి ఈయనకి చెప్పాల్సింది ఈయనకి చెప్పి, ఈయనకి చెప్పాల్సింది ఈయనకి చెప్పి. ఇప్పుడు అంటాడు, లేదు బాబు నా ప్రాపర్టీ చాలా మంచిది, నేను నిన్ను చేశాను, నాకు ఇంత కాస్ట్ కావాలంటే ఆయన అంటాడు, సార్ మార్కెట్లో మీ ప్రాపర్టీకి మిగతా ప్రాపర్టీ కంపేర్ చేస్తే అంత ప్రైస్ లేదు సార్ అని చెప్పొచ్చు. అవగాహన, కొంతమంది నిజంగానే అవగాహన లేకనే చేస్తారు, కొంతమంది ఉండి కూడా అలా యాక్ట్ చేస్తారు. సో అది నేను తప్పు అన్న, దట్స్ సెల్లింగ్ టెక్నిక్. ఇప్పుడు ఈ రోజుల్లో బాగా లైవ్లో పైకి ఎవరు వస్తారంటే స్మార్ట్ పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్ అంత ఎక్కువ రాళ్ళు బాగానే ఉంటారు, లైఫ్ గడుపుతారు. చల్తీ కా నామ్ గాడి, కీప్ ది కెటిల్ బాయిలింగ్. అట్లా కాకుండా స్మార్ట్ వర్క్ ఏంటంటే విత్ ఇన్ నో టైం
డెసిషన్ తీసుకుంటారు, టక్కుమని. కొంతమంది ఉన్నారు బిల్డర్స్ అయితే ఓనర్స్, కూర్చుంటే డీల్ అయిపోతుంది. దే వెరీ క్లియర్, బాస్ నువ్వు ఎంత చెప్పు, నాకు ఇంత నేను ఇది ఇస్తా, ఇది మనం తీసుకోండి. దట్ క్లారిటీ. సో దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్. నెక్స్ట్, మీకు యూ విల్ బి హైరింగ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీకు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఇండస్ట్రీ, ఫ్యాక్టరీస్, గోడౌన్స్, వేర్ హౌసెస్, అగ్రికల్చర్, ఇన్ని టైప్స్ మాట్లాడుకున్నాం. ప్రతి బ్రోకరు ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ఏరియాలో ఎక్స్పర్ట్ కాలేరండి. ఇట్స్ వెరీ టఫ్. రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. సో దానికి మీరు మీరు ఎంచుకునేటప్పుడు ఏజెంట్ ఎట్లా ఉండంటే మీ ఏరియాలో మీరు ఫస్ట్ క్వశ్చన్ అడగండి, మీ ఈ ఏరియాలో నువ్వు ఎన్ని అమ్మావు గత 5 సంవత్సరాల్లో, గత 1 yearలో ఎంత, అప్పుడే తెలిసిపోతుంది మన నాలెడ్జ్. అని అంటాడు సార్ phase 3లో ఇదంతా అమ్మాను, phase 2లో అదంతా అమ్మాను, 3rd floor ఎంత అమ్మాను అంటే మీకు రిఫరెన్సెస్ ఉంటాయి అక్కడ. ఆ రిఫరెన్స్ మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. దెర్ ఆర్ సమ్ స్పెషలైజ్డ్ బ్రోకర్స్, వాళ్ళు దాని మీదే అదే ఏరియాలో ఫోకస్ చేస్తారు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. దెన్ నేను అన్నట్టు నెగోషియేషన్స్, బేసికలీ మీరు బ్రోకర్కి ఏమనుకుంటారంటే నేను అంటే వాట్ ఈస్ నేను ఇంత డబ్బులు ఇస్తున్నాను, ఇంత పర్సంటేజ్ ఇస్తాను, నాకు ఎంత లెస్ కాదు. సరైన బ్రోకర్ మీకు X% ఇస్తే, ఇప్పుడు జనరల్ మార్కెట్లో 0.5%, 1%, 2% డిపెండింగ్ ఆన్ ద ప్రాపర్టీ వాల్యూస్లో ఉంటుంది. బట్ ఆయన కరెక్ట్గా మీకోసం వర్క్ చేస్తే ఆ నెగోషియేషన్లో మీరు ఇచ్చిన డబ్బులు ఆయన సేవ్ చేసేస్తాడు. యాజ్ ఏ బ్రోకర్ హీ హ్యాస్ ద టాలెంట్. మీరేమనుకుంటే నేను ₹1,00,000 ఇస్తున్నాను, 50 లక్షల ప్రాపర్టీకి 2% ఇచ్చాను, ₹1,00,000. మీరు కరెక్ట్ బ్రోకర్ ఉండి క్లారిటీగా మీరు సపోర్ట్ ఇస్తే ఆయన 3 లక్షలు నెగోషియేట్ చేస్తాడు. అదేవిధంగా ఇట్ హ్యాపన్స్ విత్ ది బయర్ అండ్ సెల్లర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యు ఆర్ కండక్టింగ్ ది నెగోషియేషన్స్. సో ఆ నెగోషియేషన్లో మన కస్టమర్ ఎంత సాటిస్ఫై అయితే అంత హ్యాపీగా మీకు ఇస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది అడ్వాంటేజ్. మీకు లాభ నష్టాలు అంటే లాభాలు ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్పాను. ఇప్పుడు డాక్యుమెంటేషన్, అట్లనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేస్తారు. మొత్తం ప్లానింగ్ ఎట్లా చేయాలి, చలాన్ ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి మీరు ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా మీకు అన్ని రెడీ టు ఈట్, అంటే కేక్ వాక్ అంటారు దాన్ని. మనం ఎక్కువ కష్టపడకుండా మీరు ఓన్లీ డబ్బులు ఖర్చు పెడుతూ పోతూ ఉండాలి అంతే. మీరు చేయాల్సిన పనుల్లో ఇక్కడ ఎంత అవుద్దంటే ఎంత కట్టాలి, ఇక్కడ ఎంత అవుద్దంటే ఎంత కట్టాలి. ఎందుకంటే బ్రోకర్కి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆయన ఎన్నో డీల్స్ చేస్తుంటారు. చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మీతో కూడా ఆయనకి జస్ట్ వెన్నతో పెట్టిన విద్యలో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టైం డీల్ చేస్తే మనం ఫస్ట్ టైం డీల్ చేస్తాం. ఇది ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఎవరైనా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఇట్స్ 100% అడ్వైజబుల్ దట్ యూ హావ్ టు టేక్. రియల్ ఎస్టేట్ పర్ కార్యక్రమంలో బ్రేక్ తీసుకుందాం. అత్యంత నాణ్యమైన టైటన్ లెన్స్ ని పొందేందుకు మీకు సమీపంలో ఉన్న టైటన్ ఐప్లస్ స్టోర్ ని సందర్శించండి. త్వరపడండి. Presenting India's most stylish SUV, Renault Capture your senses. सर्दी अब आएगी तो हार की जाएगी हमदर्द जोशीना की 9 कुदरती जड़ी बूटियां करे सर्दी का खेल शुरू होने से पहले ही खत्म।
కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకవేళ మనం నష్టాలకి డిసడ్వాంటేజెస్ అని మీరు అడిగారు, అందులో కనుక వస్తే ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏముంటుందంటే మన కమిషన్ పే చేయాలి. మనందరూ మనం చేసుకున్నాం అనుకో ₹1,00,000 మిగులుతుంది కదా, కానీ ఈ ₹1,00,000 మిగిల్చిన థాట్లో ఒకసారి 10 లక్షలు వదిలేస్తాం. ఎందుకంటే మీకు తెలియదు అనుకోండి, అమ్మాయి అయినా చెప్తాడు కొనే ఆయనకి నా ప్రాఫిట్ ₹1,00,000 అంటే ₹1,30,00,000 చెప్తాడు, ఉండరు. సో ఈయన అంటాడు 10 లక్షలు తగ్గించు అంటాడు, అప్పుడు 20 లక్షలు ఎక్కువ పే చేయొచ్చు కదా. ఈయన మార్కెట్ అనాలిసిస్ ఉండదు కదా బయర్ కూడా. అట్లనే సెల్లర్ కూడా కొంతమంది తక్కువ ఇస్తారు రేటు, బయర్ ఆఫరు తక్కువ ఇస్తారు. ₹1,00,000 ఉన్న ప్రాపర్టీని 60 లక్షలకి ఇస్తాడు. ఇది తెలియదు, 60 అంటే పాత 70 years 8 years ఓల్డ్కి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? ఆ నాలెడ్జ్ ఉండదు. ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఏమవుతుందంటే మీకు మనం ఈ 1,00,000 కోసమే చూస్తున్నాం, సూది దెబ్బలు కదా చూస్తుంటే ఇది పోనేమో, చూడకుండా అది పోతుంది. సో అది అవాయిడ్ చేయాలంటే ఇది మీరు తీసుకున్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఎందుకనుకుంటే మనం ఎక్స్ట్రా పే చేస్తున్నాం, ప్రాపర్టీ కాస్ట్ ఎంత అనుకుంటే ఇది కూడా ఒక ఖర్చు అనుకోండి. మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కట్టాక అన్ని మీరు ఇన్ పేషెంట్ అయితే ఆపరేషన్కి వెళ్ళాలనుకున్న ఒక డెలివరీకి మీరు 10 రోజులు ఉంటారు, తర్వాత నర్స్కి ఇవ్వాలి, తర్వాత ఎవరు ఆయా ఉంటారు. అది మీరు డాక్టర్కి ఇస్తున్నా కానీ ఇక్కడ ఇవ్వడానికి ఫీల్ అవుతున్నారు. సో మీరు సర్వీస్ తీసుకున్నారు కదా, సంథింగ్ సింపుల్. సో మీరు అన్ని లక్షలు కోట్లు పెట్టి కొనుక్కున్నట్టు ఈ 1-2%లో పెద్దగా ఉంది. బట్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసడ్వాంటేజ్, ఎందుకంటే సెల్లర్ కనుక బయర్ కనుక వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటే కనుక ఇట్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. రెండోది ఏమవుతుందంటే మీరు అంతా మీరు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మీకు ఒక ప్రాపర్టీ మీద డెసిషన్ తీసుకోలేరు. సేమ్ బయర్ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఓకే నేను ఇప్పుడు ఏదైనా 10 ప్రాపర్టీస్ చూస్తే నాకు ఇది బాగుంది ఇది బాగోలేదు అని పెట్టుకోండి. మేము ఒకటే ప్రాపర్టీ చూసి కొనుక్కోవాలంటే అదేవిధంగా సెల్లర్కి ఏమవుతుంది, ఒకటే క్లయింట్ ఉన్నాడు అనుకో, ఆయన చెప్పిన మాట వినాలి. అర్థమైందా మీకు? ఎందుకంటే ఇప్పుడు సెల్లర్ కూడా ఆప్షన్స్ ఉండవు కదా, ఇది డబ్బులు కావాలి అర్జెంట్, కూతురు పెళ్లి చేయాలి లేదా కొడుకు చదివించుకోవాలి. పక్కన ఇప్పుడు నేను ₹1,00,000 అనుకుంటాడు, ఆయన అంటాడు నేను 70 లక్షలు ఇస్తే వాళ్ళు క్లోజ్ చేస్తాను అంటాడు, మీరు 30 లక్షలు. అదే మీ దగ్గర ఇంకొక ఆయన ఒక 7-8 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, 75 లక్షలు ఒకటి అనొచ్చు, 80 లక్షలు ఒకటి అనొచ్చు, ఇంకోటి 85 లక్షలు అనొచ్చు. మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఉన్న దాంట్లో హౌ బెస్ట్ యూ కెన్ సెల్ ఇట్ అది తెలుసుకోవచ్చు. సో అదొక నెగిటివ్ అంటే డిసడ్వాంటేజ్. మీరు బ్రోకర్ని పెట్టుకుంటే ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాడు, ఆయనకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన కమిషన్ కోసం ఆయనకు 10 years 20 years ఎక్స్పోజర్ వల్ల చూసుకుంటే మొత్తం పెట్టుకుంటారు. మూడోది ఏమవుతుందంటే ఆల్వేస్ హ్యావింగ్ ఏ మిడిల్ మ్యాన్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది, మిమ్మల్ని మిస్గైడ్ చేయొచ్చు మనకి. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది మీరు గుడ్డిగా నమ్ముతారు, ఒక్కోసారి మీరు నమ్ముతారు. ఒక పర్టికులర్ పర్సన్ అపాయింట్ చేసాం, మన సినిమాల్లో చూస్తాం కదా, మనం బాగా నమ్మినట్టు ఉంటాడు, బట్ ఆయన చేసేది వేరేగా చేస్తుంటాడు. చేయొచ్చు, మనకి ఫేవర్గా ఉంటాడు. ఎస్పెషల్లీ ఈ పాలిటిక్స్లో ఇవన్నీ మనం చూస్తాం. సో చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈయన ఆ మిడిల్ మ్యాన్ మీద 100% ట్రస్ట్ పెట్టడం వల్ల ఒక్కొక్కసారి దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తారు, ఎస్పెషల్లీ పెళ్లి చూపులు లింక్ చేస్తారు, రియల్ ఎస్టేట్ ఈజ్ లింక్ విత్ మ్యారేజ్. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిని గురించి చర్చిస్తాం, అక్కడ ప్రాపర్టీ గురించి చర్చిస్తాం, అదొకటి తేడా. మిగతా అన్ని సేమ్ టు సేమ్, ఏమి తేడా ఉండదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కనుక కరెక్ట్ ఆయనకి అవగాహన లేక తెలుసో తెలియకో చెప్పింది ఒక్కోసారి తెలియదు. కొంతమంది ఏజెంట్స్ ఏంటంటే ఏదో అడిగారు కదా ఏదో చెప్పాలి, లేకపోతే నా బ్రోకరేజ్ ఇవ్వడు అనే ఇంపాక్ట్ ఉండొచ్చు. కాదు నిజంగా అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్రోకర్స్ తెలియకపోతే నేను అడిగి చెప్తాను సార్, ఐ క్రాస్. ఇప్పుడు ట్యాక్స్ రేట్ ఉంది, రేరాలో వచ్చింది, లేదా జిఎస్టీ మారింది, అదే పాత రేట్ చెప్తే ఇట్ నాట్ వర్క్అవుట్. సో అది మనం కొద్దిగా వీల్ హ్యావ్ టు థింక్ ఆఫ్. సో ఆ మిడిల్ మ్యాన్ వల్ల మీకు డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ యాజ్ లాంగ్ ఇట్స్ పాజిటివ్, అండ్ దెర్ ఇస్ అ డిసడ్వాంటేజ్ యాజ్ లాంగ్ ఇట్ ఇస్ నెగిటివ్. సో అక్కడ మీకు యూ నీడ్ టు వెయ్ బోత్ దమ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్. అందుకని అది ఒక డిసడ్వాంటేజ్ కింద. ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక అంటే ఇదే మిడిల్ మ్యాన్కి సంబంధించి టైం లైన్. ఒక్కోసారి పేమెంట్స్ మనం ఎవరైనా ₹1,00,000 ఇల్లు కొనుక్కుంటే ₹1,00,000 ఎంతమంది ఇంట్లో పెట్టుకొని మాట్లాడతారు? పెట్టుకొని మాట్లాడరు, అంటే ఒక 5, 10, 15 ఉంటుంది. సో మిగతా డబ్బులకి మనం టైం లోన్ తీసుకోవాలా, హ్యాండ్ లోన్ తీసుకోవాలా, మీలాంటి వాళ్ళని అడగాల, బ్యాంకులో తీసుకోవాలా, ఏ బ్యాంకులో తీసుకోవాలి, ఏ బ్యాంకులో ఎక్కువ ఇస్తుంది బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్. సో ఇక్కడ టైం లైన్ అనేది వెరీ, ఎందుకంటే మీరేమనుకుంటారు ఒక ప్రాపర్టీ నేను 2 నెలల్లో అమ్మేసి మొత్తం క్లోజ్ చేయాలని, ఇప్పుడు ఏజెంట్ మీద పెడతారు, ఆ ఏజెంట్ 3 నెలలైనా కస్టమర్ తీసుకురావట్లేదు. సేమ్ థింగ్ బయ్యర్, నాకు ఫైనాన్షియల్ ఇయర్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్ అయింది,
ఫిబ్రవరిలో ట్రాన్స్ఫర్ వచ్చింది, మేలో నాకు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, లేదా జూన్లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2 నెలలు ఆ ఇల్లు కొనుక్కోవాలి, ఇంటీరియర్ చేసుకోవాలా, గృహప్రవేశం చేసుకోవాలా, మొత్తం అందరిని పిలవాలి, ఇవన్నీ ఉన్నాయి. స్కూల్ బస్సు ఎదుక్కోవాలా. సో ఇప్పుడు ఈ టైం లైన్ అనేది ఇంపార్టెంట్. అదే మనందరం మనం చేసుకుంటే టైం లైన్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా చేయాలనుకుంటే ఓవర్ నైట్ చేస్తాం మనం. అది నా ఓన్ కేసు కూడా ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే మేము ఇల్లు కొనేటప్పుడు రాత్రి రోజు 1 గంట పడుకునేవాళ్ళం. పొద్దునంత ఆఫీస్ పని, సాయంత్రం సామాను ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోజు. మన ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు ఈ టైంలో నాకు అదే స్కూల్ ప్రాబ్లం, ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, షిఫ్ట్ అవ్వాలి. ఏం చేస్తాం, మనం వేరే వ్యక్తి మీద డిపెండ్ అవ్వలేం. ఇక్కడ ఏమవుతుందంటే మనం వేరే వ్యక్తి మీద ఆయన చెప్తేనే మీరు వింటారు. ఆయన అపాయింట్ చేశారు కదా ఒక పెద్ద మనిషిగా, ఆయన చెప్పేది వినాలి. లేదు నేను విన్నంటే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మీ ముందు యాంకర్గా, సార్ ఏమైనా అపోహలు ఉంటాయా బయ్యర్కి బ్రోకర్కి లేదా సెల్లర్కి బ్రోకర్కి తగాదా వచ్చే విషయం ఉందంటే, తగాదా నన్ను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నేను అనుకుంటా. నేను అందుకనే మనం యుఎస్లో కనుక చూస్తే కనుక లైసెన్స్డ్ బ్రోకర్ అని ఉంటాడు, దానికి ఒక కోడ్ ఉంటుంది. అంటే ఒక డాక్టర్కి ఇక్కడ కోడ్ ఇస్తారు, ఒక లాయర్కి ఒక కోడ్, ఆ కోడ్ ఉంటేనే వ్యాలిడ్. బార్ అసోసియేషన్ ఉంది, అంటే డాక్టర్స్ అసోసియేషన్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళకి రికరింగ్ లేదు, ప్రతి ఒక్కరు మీరు కూడా బోర్డు పెట్టేస్తారు, సర్టిఫికేట్ పెట్టి నేను డాక్టర్ అని చెప్పి. ఆ పేషెంట్ ఉంటాడో పోతాడో మీకు తెలియదు, చూస్తాం మనం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లైసెన్స్డ్ బ్రోకర్ ఉన్నప్పుడు ఇట్లా రాంగ్ కమిట్మెంట్స్ వెళ్ళాలి. వాళ్ళకి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది. నాకు ఈ ప్రాపర్టీలో ఇన్ని రోజులు అమ్మాలి, ఇంత ఉండాలి, ఇంత ఈ ప్రైస్ అవ్వాలి, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని మనకి అప్లై చేస్తారు అన్నమాట. సో దీస్ ఆర్ ఇంకా చాలా మనం అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ అడ్వైజ్ ఇస్తారు. ఇప్పుడు మీరు అడ్వాంటేజ్లో మళ్ళీ వస్తే కనుక ప్రొఫెషనల్ అడ్వైజ్ అంటే ఇప్పుడు లేటెస్ట్ ఎవ్రీథింగ్ రియల్ ఎస్టేట్లో ఆర్గనైజ్డ్ సెక్టర్ తక్కువ ఉందండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ ఉంది. ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఏంటంటే రిపోర్టింగ్ ఉండదు. మార్కెట్లో ఎన్నో రియల్ ఎస్టేట్ డీల్ అవుతాయి, బట్ ట్యాక్సెస్ అంత రిపోర్ట్ అయితే జనరల్ ఎక్కడానికి కాదు, మొత్తం అలా నడుస్తుంది ఎక్సెప్ట్ అదర్ కంట్రీస్ తప్ప. సో ఈ ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది నిజంగా ఆ బ్రోకర్కి అనుభవం కనుక మంచిగా ఉంటే చెప్తాడు, సార్ ఈ ప్రాపర్టీ కొంటే ఇది తక్కువ. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఓన్లీ రోడ్ హీట్ ప్రాపర్టీస్ అడుగుతారు, లేకపోతే కొంతమంది ఓన్లీ గ్రేవ్యార్డ్ పక్కన ప్రాపర్టీస్ అడుగుతారు, లేకపోతే కొంతమంది ఓన్లీ టెంపుల్ పక్క ప్రాపర్టీస్ అడుగుతారు, కొంతమంది ఓన్లీ చర్చ్ పక్క ప్రాపర్టీస్ అడుగుతారు, కొంతమంది నాలా దగ్గర అడుగుతారు. ఎందుకు అడుగుతారు తెలుసా మీకు? రేటు తక్కువకి వస్తుంది. ఎందుకంటే మీరు ఎదురుగా నాలా పెట్టుకొని ₹1,00,000 ఏం చేస్తారు, 50 లక్షలు అడుగుతారు. 50 లక్షలు అడిగినప్పుడు మీరు 60-10 లక్షలు చేస్తారు, అంటే నాకు 30% సబ్సిడీ వస్తుంది, పోతే దానికి ఏదో కవర్ చేసుకుంటాం. అట్లా కొన్ని ఉంటాయి. సో ప్రొఫెషనల్ అడ్వైజ్ అనేది యాజ్ ఏ బ్రోకర్గా ఏం చెప్తా అంటే, సార్ దీని లైఫ్ హిస్టరీ కార్డ్ ఇది, ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఇది, దీనికి ఉన్నాయి అడ్వాంటేజ్, దీనికి ఉన్నాయి డిసడ్వాంటేజెస్. అట్లానే మీరు ఒక కార్పొరేట్ కంపెనీ బ్రోకర్ దగ్గరికి వెళ్తే కనుక దే విల్ నార్మల్లీ ఈ అపోహలు, ఈ ఫ్రాడ్స్, ఈ చీటింగ్ కేసెస్ అనేది జనరల్గా మినిమైజ్ అయిపోతాయి. అంటే 100% ఉండవని చెప్పలేను కానీ, బట్ జనరల్గా ఒక 10 సంవత్సరాలు మార్కెట్లో ఒక కంపెనీ పనిచేస్తుందంటే, అంటే నిలబెట్టుకొని ఉందంటే దే హ్యావ్ సమ్ క్రెడిట్. సో చాలా మంది ఏంటంటే బ్రోకర్ అంటే బ్యాడ్ అనే ఒక నోషన్ ఉంది, అది 100% కరెక్ట్ కాదండి. బ్రోకర్స్ ఆర్ ఆల్సో క్వాలిఫైడ్, దెర్ ఆర్ సమ్ ప్రొఫెషనల్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, వాళ్ళు ఇంజనీరింగ్, MBA, IIT చేసిన కూడా రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేస్తున్నారు. అంత మాత్రం వాడు మంచివాడు కాదనుకోవడం మన అపోహ. సో దెర్ ఈస్ a very big business as a career. స్టార్టింగ్లో మాట్లాడిన రియల్ ఎస్టేట్ కెరియర్గా తీసుకుంటే కనుక ఫిక్స్డ్ శాలరీస్ ఉండవు, బట్ రియల్లీ నువ్వు ఫోకస్గా చేసి పడితే మోర్ దెన్ శాలరీస్. మీరు 3 times 4 times 5 times శాలరీకి ఒక నెలకు 3 డీల్ చేసాం, ఏ గవర్నమెంట్ శాలరీ వస్తుంది మీకు చెప్పండి? ఒక ₹1,00,00,000 పాటు 3 డీల్ చేసాం అనుకోండి, నాకు 6-7 లక్షల ఇన్కమ్. ఏ జాబ్ చేసుకున్నా రాదు. సో దాట్ ఈస్ ది డిఫరెన్స్. ఈ బ్రోకరేజ్ కొంతమంది ఏంటంటే ఏమంటారు, ఎక్స్పెన్సివ్ ఉంటారు. ఎప్పుడైనా చూడండి, పిండి కొలిది రొట్టి క్వాలిటీస్. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక హాస్పిటల్కి వెళ్ళగానే మీకు హై రేట్ ఉంటాయి, కానీ మీకు డిసీజ్ కూడా అంతే జల్దీ తగ్గుతుంది. బట్ లో ప్రొఫైల్ దగ్గర రేట్ తక్కువ ఉంటుంది, 10 విజిట్లు చేయాలి. ఇది మన చాయిస్. ఇది వాళ్ళు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మన ఎక్స్పెన్సివ్ అనుకుంటే వీ కెనాట్ డూ ఇట్. సో అది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మరి అలాగే మనం కమిషన్ పే చేసినప్పుడు ఏజెంట్స్ బిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుందా? అంటే జనరల్గా ఈ నేను చెప్పానండి, ఏజెంట్, బ్రోకర్, రియాల్టర్, ఇది హైరార్కీ అండి. ఏజెంట్ ఇస్ ద లోయెస్ట్ ప్రొఫైల్, బ్రోకర్ ఇస్ నెక్స్ట్ లెవెల్, అండ్ రియాల్టర్ ఇస్ ఎ హైలీ ప్రొఫెషనల్. బిల్స్ ఇస్తారా అంటే దాన్ని నేను ఈ ఫోరంలో ఆన్సర్ చేయలేను. మీరు అన్ని క్వశ్చన్లు అడగడం ఎట్లా అంటే ఆ స్పీకర్ని ఎట్లా కార్నర్ చేద్దాము అనుకుంటారు, అట్లా కార్నర్ చేయకూడదు. మీరు బిల్లు ఇస్తారంటే అఫీషియల్ అయితే ఇవ్వాలి, నేనైతే అది చెప్తాను. యాజ్ ఎ ప్రొఫెషనల్ బ్రోకర్
మనం సర్వీస్ తీసుకున్నప్పుడు నేను ₹1,00,000 ఛార్జ్ చేస్తే దాన్ని నేను సర్వీస్ ట్యాక్ వసూలు చేయాలి, వాళ్ళు TDS కట్ చేయాలి, ఇచ్చేటప్పుడు TDS కట్ చేస్తారు, మనం పే చేసేటప్పుడు సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. అది ప్రొఫెషనల్ వే. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కానీ మీరు చూసుకుంటే కనుక డెఫినెట్లీ దే విల్ గివ్ యూ ద బిల్స్, దే క్లియర్గా ఉంటుంది. వాళ్ళ PAN నెంబర్ ఏంటి, TIN నెంబర్ ఏంటి, TAN నెంబర్ ఏంటి, అన్నీ కూడా మీ ఇన్వాయిస్లోనే ఉంటుంది. మీరు చాలామంది ఏమనుకుంటారంటే బిల్ ఇప్పుడు తీసుకోకపోతే మన ట్యాక్స్ మిగులుతుంది కదా అనుకుంటారు, కానీ అది జనరల్గా ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకు తెలుసా, ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫ్రాడ్ జరిగింది అనుకోండి, రేపొద్దు ప్రూఫ్ ఉండదు కదా. సపోజ్ మీరు కొనుక్కున్న ప్రాపర్టీని లేకపోతే మీ దగ్గరకు వచ్చే బయ్యర్ కానీ ఏదైనా సపోజ్ అది టోటలీ జంక్ పేపర్స్ అనుకోండి, రేపు యూ కెనాట్ క్వశ్చన్ ఏం ప్రూఫ్ చూపిస్తారు, నాకు తెలియదండి మేడం ఎవరో నేను అసలు డీలే చేయలేదు అన్నాడు. అదే ఇప్పుడు మా షాప్లోకి వెళ్తాం, సేమ్ ప్రాబ్లం. మీరు గోల్డ్ కొంటారు, గోల్డ్ కొనే బిల్ తీసుకోండి, ట్యాక్స్ పడుతుంది. లేదా టీవీ కొంటారు, బిల్ తీసుకో. ఎందుకు తీసుకోరంటే ట్యాక్స్. మీరు ఏదో 10% చూస్తున్నారు, బట్ నేను 90% కూడా ఆలోచిస్తున్నా. రేపు మీకు డూప్లికేట్ అని తేలితే బిల్ ఉంటే మీరు పట్టుకోవచ్చు కదా, అడగవచ్చు కదా. అదేవిధంగా ఇల్లీగల్ సోర్సెస్ డబ్బులు ఇచ్చారు, అది ఉండవు మీకు తెలుస్తుంది. సో ఈ బిల్ ఇవ్వడం అనేది, ట్యాక్సెస్ కట్టడం అనేది, TDS కట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే మనం ఈ బ్రోకర్స్ ఎంచుకునేటప్పుడు వాళ్ళకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కూడా చూడాలంటారా? డెఫినెట్గా చూడాలండి. ఇప్పుడు మీరు నిన్నగాక మనం బిజినెస్ మొదలు పెడితే మీ దగ్గర ఏం ఇన్వెంటరీ ఉంటుంది? ఇప్పుడు పిల్లడు పుట్టగానే నడ్డు కదా, ఫస్ట్ మీరు వేలు పెట్టి నడిపిస్తారు, దాని తర్వాత స్లోగా అడుగు మీద అడిగేస్తాడు, దాని తర్వాత స్లోగా జాగింగ్ చేస్తాడు, దాని తర్వాత స్పీడ్ వాకింగ్ చేస్తాడు, దాని తర్వాత ఫుల్ రన్నింగ్ చేస్తాడు, తర్వాత PT ఉషలాగా 100 మీటర్ డాష్కి వెళ్తాడు. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంది కదా. ద బేబీ హెస్ టు బి డెలివర్డ్ ఇన్ 9 months. యూ కెనాట్ ప్రీపోన్ ఇట్ టు 3 months. కెన్ వీ డూ ఇట్? వీ కెనాట్ డూ. సో డెఫినెట్గా నన్ను అడిగితే ఇఫ్ యూ ఆస్క్, ఇది నా ఒపీనియన్ మాత్రం అండి, ఇది మేబీ కొంతమందితో ఇది డిఫర్ కావచ్చు. నా ఒపీనియన్ అంటే మీరు ఎవరైనా యూఆర్ పేయింగ్, వెన్ యూ పే యూ హ్యావ్ ది రైట్స్, యూ టేక్ ది సర్వీసెస్. ఆ సర్వీసెస్ తీసుకునే వాళ్ళనుకుంటే ఆయనకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. అగైన్ ఐఎమ్ లింకింగ్ టు సేమ్ థింగ్. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయికి ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు, తాగుతాడా, స్మోకింగ్ ఉందా, ఎలా చూసాం. అదేవిధంగా ఈ పర్టికులర్ బ్రోకర్ని ఎవరైతే మనం అపాయింట్ చేస్తామో, అపాయింట్ చేసేటప్పుడు వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, హౌ లాంగ్ ఈజ్ ఇన్ ద బిజినెస్, అలాగే రిఫరెన్సెస్ తీసుకోండి. అంతకుముందు కస్టమర్ మనం డీల్ చేసాం కదా, ఆ కస్టమర్ని 3-4 అడిగితే దే విల్ టెల్, చూసుకో ఒకటి ఓకే, ముగ్గురులో ఒకటి తప్పు చెప్పొచ్చు, వరకు పడక, మిగతా 3 కరెక్ట్ చెప్తే స్టిల్ యూ కెన్ టేక్. నిజంగా నేను మంచి సర్వీస్ ఇస్తే డెఫినెట్గా నో కస్టమర్ విల్ టాక్ బ్యాడ్ అబౌట్ మీ. ఎందుకు మాట్లాడతాడు బ్యాడ్ చేయరు వాళ్ళు. సో అనుభవం అనేది ఉండాలండి, సరైన అనుభవం కూడా ఉండాలి. అనుభవం, సరైన అనుభవం అంటే దానికి రెలవెన్సీ ఉన్న అనుభవం. నువ్వు చేసేది బ్రోకరేజ్ బిజినెస్, ఆయనకి ఇంకెక్కడో అనుభవం ఉంది అనుకోండి, ఆ అనుభవం ఇందులో ఇప్పుడు చూడండి చాలా మంది సాఫ్ట్వేర్ అది ఇంకేదో కంపెనీ వచ్చి కొత్తగా 10 సంవత్సరాల వేరే బిజినెస్ లో జాయిన్ అయితే బేబీతో సమానం. ఆ బిజినెస్ కి బేబీ, మిగతా దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ ఉండొచ్చు. ఆ ఎక్స్పర్టైజ్ ఇక్కడ కౌంట్ కాదు. ఇప్పుడు మీరు తెలుగు మీడియం చదివారు, తర్వాత CBSEకో లేదా ICSEకి వెళ్ళాను అనుకోండి, తెలుగు మీడియం పోయినట్టే. అంతే, నేను తెలుగు మీడియంలో 2 సంవత్సరాలు వీళ్ళు ఫస్ట్ చదవమంటారు ఇక్కడ. సో డెఫినెట్గా మీరు బ్రోకర్ని నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్, ఆయన క్వాలిటీస్, ఆయన పర్సనల్ కాంటాక్ట్స్, ఆయన బిజినెస్ కాంటాక్ట్స్, ఆయన పాస్ట్ క్లయింట్స్, ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా అంటే ఎంత కమిటెడ్గా ఉన్నాడు, మార్కెట్ బ్రాండ్ వాల్యూ ఉంది, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు మీరు చూసుకుంటే అది మీకు స్మూత్ హెజల్ ఫ్రీగా అవుతుంది. లేకపోతే పెట్టుకున్న దాకా ఒక ప్రాబ్లం, పెట్టుకుంటారు. ఇప్పుడు మన కారుకి డ్రైవర్ పెట్టుకున్నట్టే ఉంటుంది, డ్రైవర్ మీద మన ఫుల్ డిపెండెన్స్ అయిపోతుంది. వాడు రాకపోతే మన కారు కదలదు. ఆయన ఉన్నాడని మీరు పెద్ద కారు కొనుక్కున్నారు, మీకు పెద్ద కారు మీరు నడపలేరు, మీరు తీసారంటే ₹1,00,000 డ్యామేజ్ అవుతుంది. బెంజ్ కారు ఉందని మీరు ఏం నడుపుతారు ఈ ట్రాఫిక్ లో? ఆ డ్రైవర్ ఎక్స్పెక్ట్ వాడు 20,000 పెట్టు, వాడు రాలేదు, యూఆర్ డిపెండింగ్. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఆ డ్రైవర్ నెలకి ఎన్ని సెలవులు పెడుతున్నాడు, ఎన్ని రోజులు డుమా కొడుతున్నాడు, తాగి ఎన్ని రోజులు డ్యూటీకి వస్తున్నాడు, ఇవన్నీ సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఏజెంట్ ఆన్ ప్రొఫెషనల్లీ హౌ సక్సెస్ఫుల్ హీ ఈస్, హౌ బెస్ట్ హీ కెన్ డూ, నాకు ఏమి వాల్యూ ఎడిషన్ చేస్తాడు, నాకు ఎంత బెస్ట్ ప్రైస్లో అమ్మగలుగుతాడు, నాకు ఎంత బెస్ట్ ప్రైస్లో కొనగలుగుతాడు, ఇవి ఇంపార్టెంట్. ఒక ఏజెంట్ అన్ని విధాలుగా రాణించగలంటారా? ఇప్పుడు ఇందులో మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పానండి. ఎందుకంటే ఒక డాక్టరు మీరు పుట్టకముందు, నేను పుట్టకముందు MBBS RMP అని ఉండేవాడు. RMP డాక్టర్ ఉంటేనే మన పెద్ద పండుగ. పల్లెటూరులో ఉండేవాడు. ఏదో ఇస్తాడు, వామ్ వర్క్ అనో ఏదో వెల్లో వాటర్ ఇస్తే మనం తినేస్తే తాగేసాం, అయిపోయింది. తర్వాత MBBS వచ్చింది, MBBS తర్వాత MD వచ్చింది, MD తర్వాత స్పెషలైజేషన్ వచ్చాయి. స్పెషలైజేషన్ కార్డియాలజిస్టు, ఆన్కాలజిస్టు, న్యూరాలజిస్టు, ఇంకా XYZ ఉన్నాయి. ఎందుకు వస్తున్నారు మరి
అంటే మీరు ఒక డాక్టర్ అన్నీ చూడగలంటే ఒక స్థాయి వరకు చూడగలండి, ఒక లిమిట్ వరకు చూడగలడు, మొత్తం చూడలేడు. అదేనా? సో ఆ స్టేజ్ని మనం చూసుకోవాలి. నా ప్రకారం అయితే ఒక ఏజెంట్ అన్ని సబ్జెక్టులో రాని లేకపోవచ్చు. ఒక కమర్షియల్లో చేసినప్పుడు రియల్ ఎస్టేట్ చెప్పచ్చు, రియల్ ఎస్టేట్ చేసినప్పుడు ప్రొఫెషనల్గా చేయలేకపోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ దాకా వచ్చారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎన్నో సందేహాలన్నీ కూడా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఇది రియల్ ఎస్టేట్ పల్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.